విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి పంచాయతీ పరిధిలో పోతురాజుమెట్టలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5 ఏళ్ల సంధ్య నీటి కుంటలో పడి మృతి చెందింది. ఈ విషయం ప్రసార సాధనాల్లో చూసిన పోలీసులు పాప మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించేందుకు పాడేరు తీసుకురావాలని సమాచారం పంపారు. పోతురాజుమెట్ట పాడేరుకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంతమేర రోడ్డుంది. ఆపై నడక మార్గం గుండానే పాడేరు రావాల్సిన పరిస్థితి. అంబులెన్స్, ఆటో సదుపాయం లేని పరిస్థితుల్లో నిరుపేదలైన ఆ కుటుంబ సభ్యులు సంధ్య మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి 2 కిలోమీటర్లు నడిచి అనంతరం ద్విచక్ర వాహనంపై అతి కష్టం మీద పాడేరు తీసుకొచ్చారు. మృతదేహానికి ప్రాంతీయ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. ఎంతమంది వస్తున్నారు? 10 మంది రావాలి. విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి పంచాయతీ పరిధిలో పోతురాజుమెట్టలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5 ఏళ్ల సంధ్య నీటి కుంటలో పడి మృతి చెందింది. ఈ విషయం ప్రసార సాధనాల్లో చూసిన పోలీసులు పాప మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించేందుకు పాడేరు తీసుకురావాలని సమాచారం పంపారు. పోతురాజుమెట్ట పాడేరుకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంతమేర రోడ్డుంది. ఆపై నడక మార్గం గుండానే పాడేరు రావాల్సిన పరిస్థితి. అంబులెన్స్లు, ఆటో సదుపాయం లేని పరిస్థితిలో నిరుపేదలైన ఆ కుటుంబ సభ్యులు సంధ్య మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి 2 కిలోమీటర్లు నడిచి అనంతరం ద్విచక్ర వాహనంపై అతి కష్టం మీద పాడేరు తీసుకొచ్చారు. మృతదేహానికి ప్రాంతీయ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. ఎవరికి కావాలండి?